సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఎట్లుందంటే ఏం చెప్తారు? ఎట్లుందంటే ఒత్తి బస్సులు చేసింది సార్. ఇప్పుడు ఇల్లులు వస్తే మాకు తెలుస్తుంది చేసిన అన్నట్టు. 6 గ్యారెంటీలు ఇచ్చినాడు బస్సుతో పాటు. 6 గ్యారెంటీ అందలేదు, ఒక్క బస్సే. ఇప్పుడు గ్యాస్ కోసం కూడా మాకు రాలేదు, ఇల్లులు రాలేదు. మళ్ళీ 2500 వేస్తా అని చెప్పిండు, అది కూడా రాలేదు సార్. ఇచ్చిన అంటుంది కదా మరి. ఇప్పుడు మొన్న ట్యాంక్ బండ్ మీద పెద్ద పండుగ చేసిండు. ఏమో సార్, ఇప్పుడు ఈ నెలలో 2వ తారీఖు అని టీవీలో చూపించిండ్రు. ఏమో మరి ఇప్పుడు చూడాలా. నెల 2వ తారీఖు అయిపోయింది కదా, ఇలా 12 అయింది. 12 జనవరిలో 2వ తారీఖు నుంచి ఇష్యూ అవుతుంది అంట. మరి చూడాలా సార్, అది చూడాలా. ఇప్పుడు ఇల్లులు వస్తే మంచిగా ఉంటుంది సార్. సమస్య సార్, ఇప్పుడు నేను ప్రాబ్లంలో ఉన్నా. నా కొడుకు ఓటర్ పెట్టి అప్పులు చేసిండు, లాస్ చేసిండు. 80 లక్షలు అప్పు చేసిండు. దానికి నేను ఐపీ పెట్టుకున్నా. అప్పులు 2 రూపాయలు 3 రూపాయలు మిత్తిలు రాసుకున్నారు. అది కట్టను, నేను అస్సలు ఇస్తా చిట్టేసి అని 50 లక్షల చిట్టి వేసిన టిఫిన్ బండి మీద. వాళ్ళు వకీలు ఏమంటున్నారంటే, నేను ఎవరు ఇబ్బంది పెట్టినా, ఎవరు సతాయించినా నువ్వు ఉప్పల్ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇవ్వమ్మా, అక్కడ పోయి నాకు ఫోన్ చేయించు అని అన్నాడు. ఫోన్ చేయిస్తే పోతే, నువ్వు ఎందుకు వస్తావు గడికి ఒకసారి పోలీస్ స్టేషన్కి అని అడుగుతుంది ఆమె. పోలీస్ స్టేషన్లో, ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఎవరు ఆమె కంప్లైంట్ తీసుకున్నట్టు ఆమె. నీకు ఏం అవసరము అంటే, నేను దేని గురించి పోతా సార్ పోలీస్ స్టేషన్కి? నా భర్త లేడు, నా 3 పిల్లలని, నా 4 పిల్లలని చదువుకుంటున్నా. నాకు మంచి పేరుంది, నా కొడుకు వల్ల నేను రోడ్డు మీద పడ్డా. దానికి నువ్వు ఏందమ్మా నీ అప్పులు తీసుకున్నప్పుడు కట్టాలా? కట్టకపోతే అట్లనే వస్తారు, అట్లనే టిఫిన్ బండి గుంజుకోపోతారు, అట్లనే అంటారు. అంటే అప్పులు తీసుకొని ముంచేస్తావా వాళ్ళని? అయితే ఐపీ పెడితే పోలీసు వకీలు అదే అంటుండు, నేను ఎవరు ఇబ్బంది పెట్టినా పోయి కంప్లైంట్ పెట్టుకో అమ్మా. చెప్పలేదు సార్, వకీలు కొంచెం వెళ్తే బాగాలేదంట, హాలిడేస్లో ఉన్నాడంట ఆయన. ఫోన్ చేసిన. మళ్ళీ ఇక్కడ కూడా టిఫిన్ బండి గురించి కూడా నాకు పర్మిషన్ కావాలని లెటర్ పెట్టుకోవడానికి వచ్చిన. ఒక పాపకు జాబ్ కావాలని లెటర్ పెట్టుకోనికి వచ్చిన. ఇప్పటికీ టిఫిన్ బండి గురించి 3-4 సార్లు వచ్చిన సార్. నాగోలుకు అది సర్నగర్ మున్సిపల్ ఆఫీస్ పోతే ఆడ ఎవ్వరు పట్టించుకోలేదు సార్. మళ్ళీ ఏం చేసినా, నేను ఉప్పల్లో ఉంటా, నాగోలుకి ఎందుకు పోతా అని మళ్ళీ ఉప్పలు శిల్పారమ్మని మళ్ళీ లెటర్ రాపించుకొని నా బిడ్డతోని మళ్ళీ వచ్చిన సార్. నేను ఆ లెటర్ మళ్ళీ పెడదామని. అక్కడ పోలీసు ఆమె అట్లా అంటుంది సార్. నేను ఆ రోజు చనిపోదాం అనుకున్నా. ఏంది ఇట్లా అంటుంది? నేను ఇజ్జత్గా బతికినా, నా గురించి ఎవరైనా కనుక్కోండి. అట్లా పోలీసు ఆమె అట్లా కంప్లైంట్ తీసుకోకుండా నా గురించి అనడం ఎంత తప్పు సార్ ఆమె. అట్లా అనడం ఏమి కావాలమ్మా, మరి వకీల్తో మాట్లాడతావమ్మా అంటే అది లేదు. లెటర్ పేపరు రాయి తీసేసుకో, ఆడ వాడేసేయి అట్లా అంటుంది సార్. వాళ్ళు నా కొడుకుని చంపేస్తామంటారు సార్. నా కొడుకు సంపదా అమ్మా, సంపరా పైసలు తీసుకున్నప్పుడు పోలీస్ ఆమె. అమ్మ సంపుతామంటుండమ్మా, నీ కొడుకున్నాడుగా ఒక కొడుకు, ఆ కొడుకుని చూసుకో నువ్వు. ఒక కొడుకు అంటే నా పిల్లలు, నేను మందు తాగిన సార్. మొత్తం వీడియోలు అన్నీ ఉన్నాయి ఉస్మాన్ హాస్పిటల్. నా అన్న పోలీసు, నా అన్న దిక్కే నేను బతికిన. హార్ట్ బీట్ కూడా అయిపోయిందంట. మొత్తం వీడియోలు కూడా నేను నా దగ్గర ఫోన్లో. చచ్చిపోయామని బతికిన నా కొడుకు దిక్కెళ్ళి. నమస్తే అన్న, నా పేరు బుష్వా కిరణ్ కుమార్, గ్రామం సోమలవారి లింగోటం, మండలం నాంపల్లి, జిల్లా నల్గొండ వాసిని. మా పాలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మా నాయనలు 4, అందుట్లో 3 పాలి వాళ్ళు నన్ను గత 10 సంవత్సరాలుగా ఆస్తి విషయంలో, ఇల్లు స్థలాల విషయంలో, భూమి విషయంలో, డబ్బుల విషయంలో నన్ను చంపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజావానికి దాదాపు అన్కౌంటబుల్ అన్కౌంటబుల్ అంటే దాదాపు ఒక 50 విజిట్లు అయితే అయిపోయినాయి ఇప్పటి వరకు. అయితే వారానికి 2 సార్లు ఖచ్చితంగా తిరిగినాము. 2-3 సార్లు అక్కడ మినిస్టర్ గారిని కూడా కలిసినాము. ఒక 2 సార్లు 3-4 సార్లు సెక్రటరీ కూడా వెళ్ళినాము. లోపట్ల ఇప్పుడు వాళ్ళు ఏంటిదంటే, మన సమస్యలు ఇప్పుడు ఎవరైతే కరెక్ట్ తప్పు చేసిర్రో అన్ని సమస్యలు ఒకటేసారి తీసుకొని కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ ప్రజావాణిలో సమస్య ఏమైపోయిందంటే, మేము పెట్టుకున్న అప్లికేషన్లు ఒకటి, అక్కడ ఎంట్రీ అయింది ఒకటి, మళ్ళీ అక్కడ అక్కడ కమ్యూనికేషన్ వెళ్ళింది ఇంకోటి. అక్కడ నుంచి మళ్ళీ మా పైన తప్పుడు ఎలిగేషన్. వీళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు లేదు, ఎటువంటి పాస్బుక్లు పెట్టలేదు, ఏం పెట్టలేదు అని మళ్ళీ ఎలిగేషన్ పెట్టి మళ్ళీ రిపోర్ట్ ఇస్తే మళ్ళీ వీళ్ళని అడగడం జరిగింది. ఫైనల్గా మరి ఇన్నిసార్లు వచ్చినవే, ప్రతిసారి వచ్చిన మీడియాతో కావచ్చు లోపల అని చెప్తూనే ఉన్నావు కదా, ఒక్కసారి రేవంత్ రెడ్డి ఫైనల్గా ఏం చెప్తే చెప్పారు సార్. రేవంత్ రెడ్డి గారు నన్ను, మా అన్నగారిని ఆస్తి విషయంలో, ఇల్లు స్థలాల విషయంలో, భూమి విషయంలో, పైసల విషయంలో ఒక ప్లానింగ్ ప్రకారంగా బాగా టార్చర్ పెట్టేసి తాగుబోతుని చేసి యాక్సిడెంట్లో చంపించినారు.
ఇదే విధంగా గత 10 సంవత్సరాలుగా మా సొంత పాలి వాళ్ళు, మా ఇంటి వాళ్ళు నన్ను ఆస్తి విషయంలో, భూమి విషయంలో, విషయాల విషయం కంటిన్యూగా టార్చర్ పెడతా ఉన్నారు. దయచేసి ఇట్టి విషయాలు మీరు మీ యొక్క అదుపులోకి తీసుకొని న్యాయం చేయాలని కోరుతున్నాను. పేరు లక్ష్మణ్ ఎర్రగడ్డ. మా సమస్య ఏంటంటే ప్రజావాణిలో కూడా ఇచ్చాము. ప్రజావాణిలో ఇది పవర్ గ్యాస్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. లేదు, మాకు ఇప్పటి వరకు కాలేదు. నేను ఇప్పటికీ ఇక్కడ ప్రజావాణిలో కానీ 3 టైమ్స్ ఇచ్చాము. అధికారులు బాగా నెగ్లెన్సీ ఉన్నది. నెగ్లెన్స్ అనేది వెళ్ళడం లేదు లోపల ఉన్నది. ఈ అధికారులది కూడా ఆ మజ్జు అనేది వెళ్తలేదు. మీరు వచ్చిన తర్వాత చేంజ్ చేస్తా అనుకుంటే రావడం లేదు. ఏమన్నంటే సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ పార్టీ వచ్చే అధికారంలోకి, ఎట్టుంది ప్రజాపాలన అంటే ఏం చెప్తారు? అన్ని బాగానే ఉన్నాయి, కానీ అధికారుల యొక్క మొద్దు నిద్ర అనేది మీరు దులపడం లేదు, చేయడం లేదు. అధికారులకు బాగా బలుపులు ఉన్నాయి. వెళ్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం, ప్రజల చాలా నిర్లక్ష్యం, నెగ్లెన్సీ, ఇంకా ఉల్టా బదలాయించడం చేయడం. చెప్పుకుంటే ఏంటంటే అవుతుంది పో, చేస్తుంది పో అని చెప్పి అన్నారు. ఫస్ట్ టైం వచ్చి చేసినప్పుడు అవుతుంది అన్నారు, నెంబర్ రాసి ఇచ్చారు. సెకండ్ వస్తే అవుతుంది చేస్తుంది అన్నారు. మూడోసారి గట్టిగా అడిగితే చేస్తే నువ్వు ఎవరికి చెప్పుకుంటో చెప్పుకోపో, మేము ఇదే చేస్తాం, మీ ఇష్టం ఉన్న కాడ చెప్పుకోపో అని చెప్పి దబాయిస్తారు. మా లాంటి వాళ్ళకి చేస్తారు కాబట్టి ఇంకా మరి అమాయకులు, చదువురాని వాళ్ళు, మరి విలేజర్స్కి అయితే ఇంకా అధ్వానంగా చేసేటువంటి ఆఫీసర్లు ఉన్నారు కాబట్టి ఆఫీసర్లను, స్టాఫ్ను ఎక్కడైనా కానీ మంచిగా సిస్టంలో పెట్టాల్సిందిగా కోరుతుంటాం.